సో 95% లూజ్ మనీ ఇన్ ట్రేడింగ్ అంటున్నారు కాబట్టి మనము ఆ రిమైనింగ్ 5%లో ఉండాలి అంటే ఏం చేయాలి? నాకు వేగ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లాగా చెప్పండి. ఇక్కడ మేజర్గా మీరు అడిగేది ఏంటంటే రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 95% లూజ్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం. సో దానికి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు 5% ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళకి ఏమున్నాయో వీళ్ళకి ఏం లేవో అనేది మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళు ఏం చేయాలి అనేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఎడ్జ్, ఎగ్జిక్యూషన్ ఎడ్జ్ అని చెప్పేసి అని ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మార్కెట్ తాలూకా ట్రెండ్ మారుతున్నప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి హెడ్జింగ్ ఏదైతే చేసుకోవాలో అది కావచ్చు, అండ్ ఇన్ఫ్యాక్ట్ నా వ్యూ తప్పు అవుతున్నది అనేటప్పుడు ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వెంటనే ఇంకా వేరే పొజిషన్ కరెక్టివ్ యాక్షన్ అయినటువంటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ రిటైల్ ట్రేడర్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే నేను ఇదే అనుకున్నాను కాబట్టి ఇలాగే జరగాలి, మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను కాబట్టి మార్కెట్ పెరగాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తారు. మేబీ దట్ మే బి ట్రూ వెన్ యూ ఆర్ ఇన్ టు అ క్యాష్ మార్కెట్ సెగ్మెంట్. బట్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి అయితే కనుక ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్, ఆరగెన్స్, స్ట్రింజెంట్ అనేటువంటిది ఇక్కడ డెరివేటివ్స్లో పనిచేయదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అయితే కనుక హెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఒకవేళ పొజిషన్ అగెయిన్స్ట్గా వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ వ్యూ రాంగ్ అయ్యింది అనుకునేటప్పుడు, వాళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదు అనుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే కౌంటర్ పొజిషన్ అనేటువంటి తీసుకుంటారు. సో కౌంటర్ పొజిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి. రిటైల్ ట్రేడర్స్ దగ్గర అటువంటిది ఉండదు. వీళ్ళు పెట్టుకొచ్చేదే 2,500 రూపాయలు. ఏదో గోవాకి వెళ్తున్నాం, గోవాలో ప్యాకాట్ ఆడడం, మహా అయితే 10 రౌండ్లో 15 రౌండ్లో చూద్దాం అనేటువంటి బ్యాచ్ల్లో వీళ్ళు తీసుకొచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయి ఇవి తీసుకొస్తూ ఉంటారు. అలా కాకుండా రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది 50% పడినప్పుడు ఏం చేయాలి, లేదంటే నేను అమ్మినటువంటి ఆప్షన్ ఒక 100% పెరిగితే ఏం చేయాలి అనేటువంటిది ప్రీ డిఫైన్డ్ ప్రాసెస్, ప్రోటోకాల్స్ ఉంటాయి. సో రిటైల్ ట్రేడర్ దగ్గర ఉండదు. ఎందుకంటే వీడికి నచ్చినట్టుగా వీడికి బుర్ర ఎటు తిరిగితే అటు తిరుగుతుంటాడు అనమాట. మార్కెట్ ఎటు తిరిగితే అటు తిరగడం కాదు, వీళ్ళకి బుర్ర ఎటు తిరుగుతుంటే ఆ పొజిషన్ అటు తిప్పుతూ ఉంటారు. అలా కాకుండా ప్రూవెన్ ప్రాసెస్, ప్రోటోకాల్స్ అనేటువంటివి ఇన్స్టిట్యూషన్ మెకానిజంలో ఉంటాయి. క్యాపిటల్ లిమిటేషన్, మార్జిన్ రిక్వైర్మెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ క్యాపిటల్ ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి తగ్గట్టుగానే మార్జిన్ రిక్వైర్మెంట్స్, క్యాపిటల్ డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు. మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్ అని చెప్పి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు అవే బిజినెస్లో ఉంటారు. సో వాళ్ళకి ఒక ప్రూవెన్ బిజినెస్ ప్లాన్ అనేది ఉంటుంది. ఇక్కడ రిటైల్ ట్రేడర్స్కి వచ్చేటప్పటికి అలా ఉండదు. సో ఆబ్వియస్లీ ఆ ప్రూవెన్ బిజినెస్ ప్లాన్ లేకపోవడం, లేదంటే లాంగ్ రన్లో మనం దీన్ని ఒక వ్యాపారం కింద చూద్దాం అనుకునేటువంటి యాటిట్యూడ్ వాళ్ళకి లేకపోవడం వల్ల డెఫినెట్లీ దే ఆర్ బౌండ్ టు లూజ్ మనీ అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ వేర్ సెబీ రికార్డ్ ఈస్ ఆల్సో సేయింగ్ 95% రిటైల్ ట్రేడర్స్ ఎందుకు నష్టపోతారంటే ఇందుకోసం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇట్స్ గుడ్ సజెషన్. అయితే ఇంకొక విషయం,